హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఈరోజు మండే రోజు వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నా. యాక్చువల్లీ ఈరోజు ఒక రిసెప్షన్ అయితే ఉంది, ఈవినింగ్ ఉందన్నమాట. సో అంటే మా కాలనీలో తెలిసిన వాళ్ళది రిసెప్షన్ ఉంది. సో వాళ్ళ కోసం అనేసి ఈరోజు గిఫ్ట్ తీసుకొద్దామని అనుకుంటున్నా. సో అంతా ఒక 10 మెంబర్స్ అందరు కలిసి ఒక చిన్న గిఫ్ట్ ఏదైనా తీసుకెళ్దాం అనుకుంటున్నాను. మామూలుగా పోవటం బాగుండదు కదా, సో అందుకోసం ఒక గిఫ్ట్ అయితే తీసుకెళ్దాం అనుకుంటున్నా. సో ఏం గిఫ్ట్ తీసుకెళ్ళాలి ఏంటి అనేది అర్థం అవ్వలేదు. సో కొంతమంది ఒక 5 మెంబర్స్ ఒక గిఫ్ట్, ఒక 5 మెంబర్స్ ఒక గిఫ్ట్ అట్లా తీసుకెళ్దాం అనుకుంటారు. అంటే మన సంతృప్తి కోసం మనం తీసుకెళ్తున్నాం అంతే, వాళ్ళు తీసుకొని రమ్మని చెప్పట్లేదు. సో అంటే మ్యారేజ్ అయిపోయింది, రిసెప్షన్ అనమాట. సో అందుకే ఇంక ఈరోజు డీమార్ట్కి అయితే వెళ్ళాలి. అండ్ ఈరోజు అయితే నేను మీకు ఒక మంచి రెసిపీ అయితే షేర్ చేస్తానండి. సో అంటే ఆల్రెడీ నేను ఒకసారి ట్రై చేసా, ఇంట్లో ట్రై చేసిన తర్వాత ఓకే బాగుంది అని అంటేనే నేను మీతో షేర్ చేస్తున్నా. సో చాలా బాగుంటుంది. పన్నీర్తో రెసిపీ అయితే షేర్ చేస్తున్నాను. సో ఇప్పుడే ఇంకా వంట కూడా స్టార్ట్ చేస్తున్నా. ఇంకా వంట స్టార్ట్ చేసే ముందు మంచి రెసిపీ షేర్ చేస్తున్నాను కదా, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో దట్ మీకు కూడా మంచిగా అర్థమవుతుంది. అండ్ రెసిపీ నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వడం మర్చిపోదండి. సో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇక్కడ నా వెనుక బట్టలు కనిపిస్తున్నాయి కదా, ఆ బట్టలు కూడా మడత పెట్టేసేయాలన్నమాట ఇప్పుడు. సో ఈరోజు బోల్డ్ అంత పని అయితే ఉంది. పని అంతా కంప్లీట్ చేసుకొని డీమార్ట్కి వెళ్ళాలి. సో ఈరోజు అంటే క్రిస్మస్ దగ్గర వస్తుంది కాబట్టి ఇంకా ఫుల్ రష్ ఉంటుంది, క్రౌడ్ అయితే ఎక్కువ ఉంటారు డీమార్ట్లో. సో చాలా ఎక్కువ క్రౌడ్ ఉంటారు. నాకు తెలిసి సండే రోజే మామూలు రోజుల్లో సండే వెళ్తేనే ఎక్కువ మంది ఉంటారు. సో ఇప్పుడు క్రిస్మస్ వస్తుంది కాబట్టి ఇంకా ఎక్కువ ఉండొచ్చు మేబీ. సో ఇంకా ఏమైనా ఆఫర్స్ ఎట్లా ఉంటే చూద్దాం. అంటే మనకి ప్రొవిజన్స్ పైన అంత పెద్ద ఇంట్రెస్ట్ లేదు, కానీ యుటెన్సిల్స్ ఉంటాయి కదా చిన్న చిన్నవి క్యూట్గా అనిపిస్తాయి, దానిపైన నాకు కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ అనమాట. అలాంటివి తీసుకొని వస్తూ ఉంటాను. సో అలాంటివి ఏమన్నా మనకు కనిపిస్తే తీసుకొని వస్తాను అనమాట. సో ఓకేనండి, ఇప్పుడైతే ఒక మంచి రెసిపీ షేర్ చేస్తాను, చూసేయండి. నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చేయండి, ఎలా ఉంది అనేది కూడా కామెంట్ చేయండి, ఓకేనా? సో ఇప్పుడైతే బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. పన్నీర్ని అయితే నేను అప్పటికప్పుడు ఫ్రెష్గా తెప్పించుకుంటాను అండి. నేను పాలు పోయించుకుంటాను కదా, సో వాళ్ళే పన్నీర్ ప్రిపేర్ చేసి తీసుకొని వస్తాను అనమాట. కొంచెం ఫ్రెష్గా ఉంటుంది. అండ్ నాకు మార్కెట్లో తీసుకోవాలంటే కొంచెం అంటే ఎప్పుడుదో స్టోరేజ్ ఉంటుంది కదా, అందుకోసం ఇక్కడ వీళ్ళైతే మనకి అప్పటికప్పుడు మనకి మార్నింగ్ అంటే 1 డే ముందే చెప్పేస్తే మనకి తీసుకొచ్చి ఇస్తారనమాట. సో నేను తన దగ్గర 1/2 kg అయితే తీసుకున్నాను. 1/2 kg ఇనఫ్ అండి. ఇలాగా లో ఫ్లేమ్లో పెట్టి మనము పన్నీర్ అనేది కొంచెం డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి. అంత క్రిస్పీగా ఉంటుంది కానీ మరి అంత గట్టిగా ఏముండదు. దానికోసం మసాలా అయితే కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు ఇవన్నీ దీంట్లోనే అల్లం వెల్లుల్లి కూడా వేసేసి మొత్తం పేస్ట్ లాగా పట్టేసేయాలన్నమాట. సో పన్నీర్ని అయితే అలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. యాక్చువల్గా ఈ రెసిపీ మొత్తం ఘీలోనే చేయాలండి, ఆయిల్లో కాదు. సో ఘీ కొంచెం యాడ్ చేస్తున్నాను. సో నేను రెసిపీ కొంచెమే వేస్తున్నాను బికాజ్ మనం బగారా రైస్ చేస్తున్నాం కదా, సో దాంట్లోకి ఇది మరీ ఎగుటుగా ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువ ఘీ యాడ్ చేసుకుంటే బాగుంటుంది. బగారా రైస్లో కూడా మనము ఆయిల్ వేస్తాం కాబట్టి సో కొంచెం ఘీ యాడ్ చేసి అది హీట్ ఎక్కిన తర్వాత మనం మసాలా రెడీ చేసి పెట్టుకున్నాం కదా, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి, కొత్తిమీర, పుదీనా అవన్నీ మిక్సీ పట్టింటాం కదా, అవి వేసేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లో కొంచెం కర్డ్ కూడా యాడ్ చేస్తున్నా. కర్డ్ యాడ్ చేస్తే కొంచెం అది ట్యాంగీ ఫ్లేవర్ ఉంటుంది, అది చాలా బాగా మంచిగా అనిపిస్తుంది అనమాట తినేటప్పుడు, కొంచెం పుల్లగా అలాగా. సో నెక్స్ట్ మనం ఇంట్లో హోమ్ మేడ్ గరం మసాలా ఉంది కదా, అది 1 స్పూన్ వేసుకుంటుంది, కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఇదంతా మొత్తం కలిసిపోవాలి. అంటే పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇది ప్యాన్ ఉంది కదా, అది అడుగంటకుండా కొంచెం చూసుకుంటూ ఉండాలి. అందుకే కొంచెం కర్డ్ వేస్తే పెరుగు అంటకుండా ఉంటుంది కదా, కొంచెం మంచిగా ట్యాంగీ ఫ్లేవర్ వస్తుందని చెప్పేసి పెరుగు యాడ్ చేసా. నెక్స్ట్ దీంట్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో టోస్ట్ చేసేయాలి, బాగుంటుంది. అంటే బగారా రైస్లోకి బాగుంటుంది మెయిన్ ఈ గ్రేవీ. సో ఇది మొత్తం పన్నీర్ అండ్ మసాలా మొత్తం కలిసిపోయేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని అక్కడే ఉండి మనము అంటే ఒక 2 టేబుల్ స్పూన్ వాటర్ వేసుకోండి, ఎందుకంటే అడుగు మాడకుండా ఉంటుందన్నమాట. సో
సో ఫైనలీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంతేనండి, సింపుల్ కానీ టేస్ట్ వైజ్ అమేజింగ్ తెలుసా, చాలా బాగుంటుంది. అండ్ ఇంకా మనం ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటాయి కదా, అది కూడా మనం తినేటప్పుడు పైన వేసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ కర్రీ అయిపోయిన తర్వాత నేను బగారా రైస్ అయితే వేస్తున్నా. దాంట్లో ఏమి ఎక్కువ మసాలా వేయనండి, ఆల్రెడీ దీంట్లో కొంచెం హెవీ మసాలా ఉంటుంది కాబట్టి నేను రైస్లో ఏమి ఎక్కువ హెవీ మసాలా వేయట్లేదనమాట. సో మార్నింగ్ టైం కొంచెం మెస్సీగా ఉంటుంది, బికాజ్ మనం బాక్సెస్ అవి రెడీ చేస్తుంటాం కాబట్టి ఇగ్నోర్ చేసేయండి, బికాజ్ కిచెన్ అంతా మెస్సీగా ఉంది కాబట్టి. సో ఇక్కడ రైస్ అయితే మొత్తం అంటే తాలింపు పెట్టేసి అనమాట, మసాలాలు అవన్నీ వేసి, బిర్యానీ ఆకు అవన్నీ వేసేసి, ఇక్కడ కొంచెం నిమ్మకాయ, దీంట్లో కర్డ్ యాడ్ చేయట్లేదు రైస్లో, ఎందుకంటే ఆల్రెడీ మనం కర్రీలో వేస్తున్నాం కాబట్టి. నార్మల్ రైస్లో కూడా ఓకేగా ఉంటుంది, బట్ బగారా రైస్ ఏంటంటే అది ఇది బ్యాలెన్స్ చేస్తుంది అనమాట కర్రీకి. ఈ బగారా రైస్ అయితేనే కొంచెం సెట్ అవుతుంది. సో ఇప్పుడు సాల్ట్ కొంచెం చెక్ చేసుకొని, కుక్కర్లోనే అండి ఎక్కువ శాతం నేను కుక్కర్లో ఎందుకు చేస్తానంటే మార్నింగ్ టైము నాకు హడావుడి ఉంటుంది కదా, కుక్కర్లో అయితే కొంచెం ఈజీగా అయిపోతుంది, త్వరగా అవుతుంది. అండ్ నాకు రైస్ కూడా పొల్లుగానే వస్తుందండి. అంటే నేను ఎసురు అనేది చూసి వేసుకుంటాను అనమాట. ఒక గ్లాస్కి 1.5 గ్లాసు, అంటే కొంచెం పాత బియ్యం అనుకోండి, అవి కొంచెం 2 గ్లాసెస్ వేయాలి వాటర్. కొంచెం కొత్త బియ్యం అనుకోండి 1.5 గ్లాస్ వేస్తే నాకు అప్పుడే ఐడియా తెలుస్తుంది అనమాట. ఎందుకంటే నేను కుక్కర్లో చేసేది ఇప్పుడు కాదు కదా, ఒక కొన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నాం కాబట్టి నాకు ఐడియా ఉంటుంది. సో ఇది అంటే రైస్ కూడా ఒక 2 విజిల్స్ వచ్చాయనుకోండి అయిపోతుంది. మరి వేరే చోట వెళ్ళినప్పుడు రైస్ వేరే చోట వెళ్ళినప్పుడు కూడా కుక్కర్లో చేస్తాను, బట్ నాకు అంత ఐడియా అయితే ఉండదు, ఎందుకంటే నాకు తెలియదు కదా, అందుకోసం. మనదైతే మనకు తెలుస్తుంది, మన ఇంట్లో తెలుస్తుంది. సో కుక్కర్ అయితే పెట్టేసా, సాల్ట్ కొంచెం చెక్ చేసేసి. నెక్స్ట్ కర్రీ చూసా, క్వాంటిటీ కొంచెమే ఉన్నా సరే మనకి రైస్లో కొంచెం కలుపుకుంటే ఎక్కువ అయిపోతుంది అనమాట. సో అది కర్రీ ఎలా ఉంది, బాగుందా, నచ్చిందా అంటే నచ్చితే కనుక ప్లీజ్ కొంచెం ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి. అండ్ ఎలా ఉంది అనేది కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. సో కొంచెం ఇలాంటి వెరైటీ రెసిపీస్ చేయడం నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట. సో ఇప్పుడు బాక్సెస్ కట్టేసి నేను నెక్స్ట్ అయితే డీమార్ట్కి వచ్చేసా. ఇక్కడ డీమార్ట్లో చూడండి, అంటే కేక్స్ ఆఫర్ ఉన్నాయన్నమాట, ప్లమ్ కేక్స్, బోల్డ్ అని కేక్స్. కానీ మన ఛానల్లో స్టార్టింగ్లో వేసున్నానండి కేక్ రెసిపీ, బట్ ఓవెన్ ఉంటేనే బాగుంటుందండి. నా దగ్గర ఓవెన్ లేదనమాట. ఓవెన్ తెచ్చుకుందామన్నా కూడా మా వారు అసలు ఒప్పుకోరు, ఎందుకంటే నైట్ మిగిలిపోయినవి ఇట్లా హీట్ చేసుకొని ఏదో ఒకటి చేస్తారు మీరు, అందుకే వద్దని చెప్పేసి నైట్ ఏమన్నా మిగిలిపోయినా సరే అస్సలు మేము వాడమండి. ఎందుకంటే అప్పటికప్పుడు నైట్ టైం, అందుకే ఎక్కువ శాతం నేను బ్రేక్ఫాస్ట్ అవి చేసేది నైట్ టైం. ఇంతకు ముందు అయితే తినేవాళ్ళం, బట్ ఇప్పుడు కొంచెం హెల్త్ కూడా చూసుకోవాలి కదా, నైట్ మిగిలిపోయినవి ఏమన్నా ఉంటే అంత రిస్క్ తీసుకోవడం ఎందుకని చెప్పేసి తీసుకోము. నాకైతే ఏదైనా మాల్కి వెళ్ళానంటే ఫస్ట్ పూజా సామాగ్రి దగ్గరికి వెళ్ళిపోతాను నేను, అదొక అలవాటు అయిపోతే ఆ స్మెల్ నన్ను అక్కడికి గుంజేస్తుంది అనమాట. సో ప్రస్తుతానికి నా దగ్గర ధూప్ స్టిక్స్ అవి లేవు, ధూప్ స్టిక్స్ అగరబత్తీలు అవి లేవన్నమాట. అంటే నేను ఎక్కువ శాతం జ్యోతి మాల్లో తీసుకొని వస్తాను కదా, అక్కడ తీసుకొని వచ్చినప్పుడు అక్కడ ఒక రకమైన బత్తీలు ఉంటాయి, అండ్ ఇక్కడ ఒక రకమైన అంటే ఉంటాయి, బట్ ఇక్కడ 1+1 ఆఫర్. అక్కడ మనకి ఓన్లీ ఒక బత్తీ ప్యాకెట్ వచ్చేసి 150 రూపీస్ అట్లా ఉంటుంది, బట్ ఇక్కడ 80 రూపీస్ ప్లస్ 1+1 ఆఫర్. ఇట్లా నేను చూసుకుంటాను అనమాట. అంటే ఇట్లా 1+1 ఆఫర్ ఉండేటివి నేను రెగ్యులర్గా యూజ్ చేయడము, అండ్ ఎక్కువ హెవీ కాస్ట్ ఉండేటివి అంటే 150, 100 అలా ఉంటుంది కదా, సో అవి మటుకు నేను ఫ్రైడే రోజు అలా వెలిగించడం అట్లా చేస్తూ ఉంటాను అనమాట. సో అందుకే నేను కొంచెం ఒక్కొక్క మాల్కి వెళ్ళినప్పుడు కొంచెం దానికి దీనికి రేట్ కంపేర్ చేసుకుని తీసుకొని వస్తాను. అండ్ ఈవెన్ స్టీల్ సామాన్లు కూడా ఒక్కో చోట ఒక్కో రేట్ ఉంటాయి, అండ్ ఒక్కొక్క టైప్ ఆఫ్ బౌల్స్ అట్లా ఉంటాయి కదా, కొన్ని వెరైటీస్గా కనిపించడం, అట్లా చెక్ చేస్తూ ఉంటాను అన్నమాట. అందుకే నేను ఎక్కువ శాతం మాల్స్కి వెళ్ళినప్పుడు అంటే చెక్ చేస్తూ ఉంటా, అంటే మనకి ఏది తక్కువ ఉంటుంది, ఏది మనకి రీజనబుల్ రేట్, అట్లా చెక్ చేసుకుంటూ ఉంటాను అనమాట. అండ్ ప్లాజాస్ ఎక్కడ పోయినా ఇంటి నిండా బట్టలు ఉన్నాయి, అయినా సరే బట్టలు లేడీస్కి అదో పిచ్చి కాబోలు, ఎందుకంటే బట్టలు అంటే ఎక్కువ మక్కువ కదా. సో అంటే చూస్తున్నా, నాకేం పెద్దగా రేట్
ఎక్కువ ఉంది, ఏమంత మంచిగా కనిపించట్లేదండి అంత క్వాలిటీగా. సో ఇది నేను మీషోలో చూస్తున్నాను సేమ్ ఇదే, అంటే చికెన్ కుర్తీ లాగా. సో ఇది మనకి ఇక్కడ ఎంత 400 కనిపిస్తుంది, 399. కానీ ఆన్లైన్లో మనకి తక్కువ ఉంది. నేను చూస్తున్నాను బట్ ఐడియా లేదు నాకు రేటు. నెక్స్ట్ నేను చెక్ చేసినప్పుడు నేను మీతో షేర్ చేసుకుంటా. సో అందుకే ఇక్కడ కొన్ని హెవీ రేట్ ఉన్నాయండి. సో ఇది వచ్చేసి ఎంత బా 1300 ఏమో ఉంది విత్, అంటే మొత్తం సెట్ వచ్చేసింది. బట్ అంత పల్చగా ఉంది, క్వాలిటీ ఏమంత పెద్దగా లేదు. అంటే కొన్ని బాగున్నాయి, కొన్ని అట్లా ఉన్నాయన్నమాట. అండ్ డోర్ కర్టన్స్ ఇప్పటికే ఉన్నాయిలేండి, ఇప్పుడే ఉన్నవే వాష్ చేసుకోలేక బేజారు వస్తుంది. అందుకే ఇంక నేనేం పట్టుకొని కూడా అసలుకి కళ్ళు చూసిన ప్రతి చోట మనం వెళ్ళిపోవాల్సిందే, కాళ్ళు వెళ్తూ ఉంటాయి. చూసిన ప్రతిదీ కావాలని అనిపిస్తుంది కానీ వద్దు. అండ్ ఇక్కడ ఫ్లవర్స్ ఇట్లా కలర్ఫుల్గా అనిపిస్తే కెమెరా ముందుకు వెళ్ళిపోతుంది ఫస్ట్. అట్లా అంటే మంచిగా కలర్ఫుల్గా అనిపిస్తుంది కదా అని చెప్పేసి ఇండివిజువల్గా తీసి చూస్తే ఏమంత పెద్దగా లేదు, 300 రూపీస్ ఉన్నాయి. సో ఆన్లైన్లో కూడా ఇంకా అంత తక్కువే ఉన్నాయి. బట్ ఎందుకో తెలియదు, మాల్స్లోకి వచ్చేస్తే ఎక్కువ రేట్ ఉంటాయి. బట్ బాగున్నాయండి. ఆన్లైన్లో కంటే కొంచెం ఒక 10-20 రూపీస్ ఎక్కువ అంతే. సో ఫైనల్లీ నేను దేనికి వచ్చాను, ఏమేమి వెతుకుతున్నానో అర్థం అవ్వట్లేదు. నేను అసలు డిన్నర్ సెట్ కోసం వచ్చాను అనమాట యాక్చువల్లీ. సో దానికోసం అని చెప్పేసి నేను ఇక్కడ వచ్చాను. బట్ నేను ఫస్ట్ ఇవన్నీ విజిట్ చేసి చూసుకొని రావాలి. నా దగ్గర చిన్న బౌల్స్ అయితే లేవు, అంటే కర్రీస్ డిష్ అవుట్ తీయడానికి. హాట్ బాక్స్ ఉన్నాయి అండ్ పెద్ద బాక్సులు ఉన్నాయి కాబట్టి చిన్నవి లేవన్నమాట. అండ్ నేనైతే ఇది తీసుకున్నా, ఒక 2 స్టీల్ బౌల్స్ అయితే తీసుకున్నా. అన్నీ ఒకటేసారి తెచ్చుకోవాలని అనిపిస్తుంది కానీ తెచ్చుకోవద్దండి, ఎందుకంటే మనకి కిచెన్ క్లీనింగ్ చేసేటప్పుడు మటుకు బోల్డ్ అంత రిస్క్ అనిపిస్తుంది. ఎందుకు తెచ్చుకున్నాం రా బాబు అనిపిస్తుంటుంది అనమాట. సో ఈ చిన్న బౌల్ క్యూట్గా బాగా కనిపిస్తుంది కానీ అది 1 రూపీ తక్కువ, ఎందుకో తెలీదు. ప్రతి ఒక్క దాంట్లో 399, 499, 199, ఈ 99ల గోల్ ఏంటో అర్థమే అవ్వదు. సో ఆ 9కి బదులు 50, 60, 70 అట్లా పెట్టేయచ్చు కదా. సో ఇప్పుడైతే నేను చూసిన చిన్న బౌల్ వచ్చేసి 179 రూపీస్, కానీ బాగా మందంగా ఉంది, క్యూట్గా అనిపిస్తుంది. అదే 179కి అక్కడ అవతల సైడ్ అయితే పెద్ద బౌల్ అయితే వస్తుంది. సో దానికి దీనికి వ్యత్యాసం చూస్తే ఏమో మరి నాకైతే అర్థం కాలేదు, అందుకే నేను ఏం తీసుకోలేదు. సో ఇక్కడ నేనే కన్ఫ్యూజన్లో ఉన్నాను, ఇక్కడ ఏం తీసుకోవాలా ఏంటి అని చెప్పేసి. నా పక్కన వాళ్ళు వచ్చి నన్నే అడుగుతున్నారు ఇది ఏంటి చెప్పండి, నేనే కన్ఫ్యూజన్లో ఉన్నాను ఏం తీసుకోవాలా ఏంటి అనేసి. ఆమె అంటే నా పక్కన ఎవరో తెలియదు పాపం, విలేజ్ నుంచి వచ్చినట్లున్నారు షాపింగ్కి. బట్ తను నన్ను అడుగుతుంది అనమాట, దీంట్లో రెండిట్లో ఏది తీసుకోవాలని చెప్పేసి. నేనే రివర్స్ క్వశ్చన్ వేసాను, నీకు ఏది నచ్చిందో చెప్పు నేను అదే తీసుకుంటా అని చెప్పేసి. సో అట్లుంటుంది. కొన్ని షాపింగ్ మాల్లో ఫన్నీ మూమెంట్స్ ఉంటాయి. బట్ నేను అది లైవ్లో పెడదాం అనుకున్నా, బట్ వద్దులేండి పాపం వాళ్ళు ఫీల్ అవుతారు. సో ఇక్కడైతే ఈ డిన్నర్ సెట్ తీసుకున్నాను అండి. ఇది యాక్చువల్ ప్రైస్ వస్తే 3695 యాక్చువల్గా అది ప్రైస్. అండ్ మనకి 1800, అదే చెప్పాను కదా 1799కి ఈ రేట్కి వచ్చిందనమాట మనకి. సో అంటే డిన్నర్ సెట్లో దాంట్లో టోటల్గా 6 అంటే అన్నీ కలిపి 6, 12, 24, 30 ఏమో వచ్చాయండి. సో నాకు కూడా ఐడియా లేదు, అన్నీ వచ్చింటాయి అనుకుంటున్నా. 6 స్మాల్ బౌల్స్, 2 ఇదో చూడండి ఇవి అనమాట. సో డిన్నర్ సెట్ పెద్ద ప్లేట్స్ 6, చిన్నవి 6, అండ్ చిన్న బౌల్స్ ఉంటాయి కదా కర్రీ బౌల్స్, అవి మటుకు 6 వచ్చాయి. అండ్ ఇవి 2 వచ్చాయి, ఒక పెద్ద ట్రే వచ్చింది. బట్ నాకైతే పర్వాలేదు ఆ రేట్కి, అంటే 1800కి కొంచెం తక్కువనే అనిపించింది నాకైతే. సో మనం వేరే వాళ్ళ గిఫ్ట్ ఇచ్చినా కూడా వాళ్ళు మనకి గుర్తుపెట్టుకోవాలి. ఇది ప్యాక్ చేసి ఇస్తారా అంటే నేను కవర్ ఇస్తారా? సరే. నేను ఎప్పటి నుంచో మీతో చెప్తున్నాను కదా, ఒక చాపర్ తీసుకోవాలి, అంటే వెజిటేబుల్స్ అవి కట్ చేసుకోవడానికి చాపర్ తీసుకోవాలి అని అనుకుంటున్నా. బట్ అది ఇక్కడ దొరికింది. బట్ నేను అది చూసి అది టెస్ట్ చేసేలోపు అది బ్లేడ్ ఏమైందో ఏమో, యాక్చువల్లీ అది టెస్టింగ్ కోసం పెట్టారనుకుంటా. సో అది మన మీద రాకూడదు, అందుకే ఇంకా అది పోయినట్లుంది. అక్కడే మత్సంగా ఆడ పెట్టేసి వచ్చేసాను అనమాట. సో అట్లా ఉంటుందండి. అట్లా పోయినప్పుడు మీరు డీమార్ట్కి అట్లా పోయినప్పుడు టెస్టర్లు ఏమైనా ఉంటే మీరు టెస్ట్ చేసి దాన్ని పోగొట్టేసి సైలెంట్గా అలా పెట్టేసి
వచ్చేసేయకండి నాలాగా. సో ఓకేనా, ఇదే అనమాట టెస్టర్. సో ఏదో ట్రై చేస్తున్న ప్రయోగం, అది ఏమైందో తెలీదు. నా ప్రాబ్లం అయితే కాదు, అది అక్కడే పోయింది అనుకుంటా. సో అందుకే ఇంకా అది అక్కడ పెట్టేసి డీమార్ట్లో నా చిన్న షాపింగ్ అయితే చూసుకొని మళ్ళీ రిటర్న్ అయితే ఇంటికి వచ్చేసాను అనమాట. సో ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. హోప్ మీకు ఈ వీడియో నచ్చితే యాజ్ యూజువల్ లైక్, షేర్, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోదండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ కన్సిడర్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ రేపటి వీడియోలో మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు స్టే పాజిటివ్, స్టే హెల్తీ అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్. బాయ్ గాయ్స్.